మాస్టర్ ప్లాన్ రోడ్ల కారణంగా భూమి కోల్పోయిన అర్హులకు ఫిబ్రవరి నాటికి టీడీఆర్ బాండ్లు మంజూరయ్యేలా చూస్తామని తిరుపతి ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు తెలిపారు. మాజీ ఎమ్మెల్యే తన సొంత భూముల విలువ పెంచుకునేందుకు మాస్టర్ ప్లాన్ రోడ్ల పేరుతో నిధులు దోచుకున్నారని ఆయన ఆరోపించారు. మాజీ ఎమ్మెల్యే తమ సొంత భూముల విలువ పెంచుకునేందుకు మాస్టర్ ప్లాన్ రోడ్ల పేరిట నిధులు దోచుకున్నారని ఆయన ఆరోపించారు. తిమ్మినాయుడుపాలెం పరిధిలోని తిరుమలరెడ్డి నగర్ సచివాలయం ఆవరణలో రెవెన్యూ సదస్సు సోమవారం ఉదయం జరిగింది. ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులతో పాటు తహసీల్దార్ భాగ్యలక్ష్మి పాల్గొన్నారు. 50వ డివిజన్ కు సంబంధించిన రెవెన్యూ సమస్యలను తెలుగుదేశం జనసేన నాయకులు సదస్సు దృష్టికి తీసుకొచ్చారు. గత ప్రభుత్వంలో జరిగిన అక్రమాల ప్రక్షాళనను తిరుమల నుంచే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారని ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు తెలిపారు. మాస్టర్ ప్లాన్ రోడ్ల పేరుతో మాజీ ఎమ్మెల్యే రేట్లు పెంచుకుని తనకు కావలసిన వారికి మాత్రమే టీడీఆర్ బాండ్లు జారీ చేసి దోచుకున్నారని ఆయన విమర్శించారు. టీడీఆర్ బాండ్ల కుంభకోణంపై ప్రభుత్వం విజిలెన్స్ విచారణ జరిపిస్తోందని ఆయన తెలిపారు. మాస్టర్ ప్లాన్ రోడ్ల కారణంగా భూమి కోల్పోయిన వారికి ఫిబ్రవరి నాటికి టీడీఆర్ బాండ్లు అందించనున్నట్లు ఆయన తెలిపారు. తిమ్మినాయుడుపాలెం హరిజనవాడ శ్మశాన వాటిక సమస్య పరిష్కారానికి అటవీ భూమికి ప్రత్యామ్నాయ భూమి ఇచ్చే ప్రతిపాదనను ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు ఆయన తెలిపారు. 22A సమస్యను పరిష్కరించేందుకు రెవెన్యూ అధికారులు ప్రతిపాదనను సిద్ధం చేయాలని కోరారు. పాన్ చెరువు ఆక్రమణలను తొలగించాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పార్లమెంటు అధ్యక్షులు నరసింహ యాదవ్, క్లస్టర్ ఇన్ఛార్జీలు కృష్ణ యాదవ్, పులిగోరు మురళి, శ్రీధర్ వర్మ, వెంకటరత్నం, మన్యం శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. మన గౌరవ ముఖ్యమంత్రి గారు తిరుమల నుంచే ప్రక్షాళన చేయాలనేసి మొట్టమొదట చెప్పడం జరిగింది. అందులో భాగంగానే తిరుపతిలో ఈ మాస్టర్ ప్లాన్ రోడ్స్ ప్రధానంగా ఉన్నాయి. దానికి సంబంధించి టీడీఆర్ బాండ్లు ఉన్నాయి. ఈ టీడీఆర్ బాండ్లు గత ప్రభుత్వంలో వాళ్ళకు కావాల్సిన వాళ్ళకి ఇప్పించుకొని అధిక రేట్లు ఇప్పించుకొని ఎక్కువ లబ్ధి పొందడం కూడా జరిగింది. ఇక్కడ రైతులకు, బీసీలకు, ఎస్సీలకు, ఓసీలకు ఇక్కడ పేదవారు ఉన్నారు. వాళ్ళకు కూడా రోడ్లు దౌర్జన్యంగా కొట్టి వేశారు, కానీ వేయలేదు. టీడీఆర్ బాండ్లు ఇవ్వలేదు. ఈ టీడీఆర్ బాండ్లు ప్రభుత్వం దృష్టిలో 3-4 ప్లేస్లలో కూడా ఉంది. విశాఖపట్నం, రాజమండ్రి, విజయవాడ, తిరుపతి, అన్నింటిలో కుంభకోణాలు జరిగాయి. ఇదే కాదు, అవన్నింటినీ కూడా ఎంక్వైరీలు పెట్టారు. అది నేను మొన్న కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాము. మన మున్సిపల్ మినిస్టర్ నారాయణ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది. ఖచ్చితంగా కూడా టీడీఆర్ బాండ్లు ఇంకొక నెల, 1.5 నెల, జనవరి, ఫిబ్రవరి 1.5 నెలలో అయిపోతుందని చెప్పారు. జనవరి, ఫిబ్రవరిలో ఫిబ్రవరికి ముందే టీడీఆర్ బాండ్లు క్లియరెన్స్ ఇస్తారు. మళ్ళీ ఇవన్నింటినీ కూడా కొత్తగా ఇప్పుడు అధికారులు వాల్యుయేషన్ చేసి ఖచ్చితంగా కూడా టీడీఆర్ బాండ్లు భూములు నష్టపోయిన వారికి టీడీఆర్ బాండ్లు ఇప్పించే బాధ్యత తీసుకుంటాం. 6 నెలల కాలంలో ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా పరిపాలన సాగించడమే కాకుండా తిరుపతి లాంటి పవిత్ర పుణ్యక్షేత్రంలో గతంలో ఏ విధంగా టీడీఆర్ బాండ్ రూపంలో కానీ కొండపైన తిరుపతి దేవస్థానానికి సంబంధించి కానీ, తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి సంబంధించి కానీ, అదేవిధంగా తిరుపతి నగరపాలక సంస్థకి సంబంధించి కానీ అన్ని చోట్ల కూడా అక్రమాలతో అక్రమంగా ప్రభుత్వ ఖజానాకు చేరవలసిన సొమ్ముని ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం, ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఏ విధంగా కొల్లగొట్టారో మనం చూసాం. వాటన్నిటిపైన కూడా ఈరోజు విచారణ చేపట్టాలనే దిశగా ఈరోజు ఎంక్వైరీలు జరుగుతూ ఉన్నాయి. మన గౌరవ ఎమ్మెల్యే గారు నాకు ఇప్పటికే 5-6 సార్లు ఫోన్ చేసి చెప్పారు. ఈరోజు మీరు సభాముఖంగా తెస్తున్నారు, కానీ ఎమ్మెల్యే గారు కనీసం రోజు మార్చి రోజు నాకు ఫోన్ చేసి మాకు ఈ సమస్యలు ఉన్నాయి, ఇవి ఇమీడియట్గా పరిష్కరించండి అని చెప్పడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి శ్మశానానికి సంబంధించి నివేదిక నేను జిల్లా కలెక్టర్ గారికి పంపించాను. జాయింట్ కలెక్టర్ గారు ఇన్స్పెక్షన్ పెట్టుకున్నారు. సో ఒక 2-3 డేస్లో దాని మీద ఒక నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. సో శ్మశానం సంబంధించి సమస్య ఆల్రెడీ పరిష్కారం చేసే దిశగా నేను ప్రయత్నం చేస్తున్నాను.